బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ భేటీ 3 గంటల పాటు సాగింది. దాదాపుగా 27 అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఏపీలో మరో కొత్త పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ఉపాధి సృష్టి పథకం పేరుతో కొత్త పథకాన్ని తీసుకురాబోతుంది. ఈ అంశంపై మంత్రివర్గం చర్చించింది. అలాగే మరోవైపు అమరావతి అభివృద్ధి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సిఆర్డీఏ నిర్ణయాలకు ఆమోదంతో పాటుగా సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే సిబిఎస్ఈ కార్యాలయానికి 80 సెంట్ల భూమి కేటాయింపుపై కేబినెట్ లో చర్చించారు. ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై చర్చించారు. మరోవైపు కేబినెట్ సమావేశానికి 6 మంత్రులు డుమ్మా కొట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, హోంమంత్రి అనిత, టీజీ భరత్, గొట్టిపాటి రవి, అలాగే ఫారూక్ గైహాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, మాధవి, ఈ రోజు కేబినెట్ సమావేశం 3 గంటల పాటు జరిగింది. దాదాపు 27 ఏదైతే ఎజెండా అంశాలతో పాటు పలు రాజకీయపరమైన అంశాలు కూడా ఇక్కడ చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. 6 మంత్రులు గైర్హాజరైన మాట వాస్తవమే. వారంతా కూడా ముందే పర్మిషన్ తీసుకున్నారని కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే ముఖ్యంగా రాజకీయపరమైన అంశాలు చూసుకుంటే కనుక జలధార అనే కార్యక్రమాన్ని ఏప్రిల్లో 2 నుంచి 90 రోజుల పాటు నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అదేవిధంగా కరకట్టకు సంబంధించి అనగాని సత్యప్రసాద్ లేవనెత్తారు. అవనిగడ్డ కావచ్చు, కృష్ణా కరకట్ట, రేపల్ల ప్రాంతాల్లో కరకట్ట కొంత వీక్ గా ఉన్న పరిస్థితిని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఇమీడియట్ గా వరదలు వచ్చే లోపే దాన్ని పూర్తి చేయాలని చెప్పారు. అదేవిధంగా సాగునీరు కూడా ఈ సంవత్సరానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మే 15 కల్లా సాగునీరు వదలాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయించారు. అదేవిధంగా ఏదైతే కాలువల పూడికల తీతలు కూడా తీయాలని చెప్పారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు 6 నెలల్లో వచ్చే అవకాశం ఉన్నాయి. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు వరకు కూడా ఏ ఎన్నికైనా సరే కూటమి విజయం సాధిస్తూ వస్తుంది. నెక్స్ట్ కూడా అదే పరిస్థితి ఉండాలని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అదేవిధంగా దక్షిణాసియాలో జరుగుతున్న ఏదైతే యుద్ధ ప్రభావం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మీద పడే ఎఫెక్ట్ కి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి మంత్రులతో అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఎక్కడైతే చిక్కుకుపోయారో వాదనను తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా గ్యాస్ కు సంబంధించి రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల ప్యానిక్ కాకుండా ఉండేందుకు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. పయ్యావుల కేసు కావచ్చు, నాదెండ్ల మనోహర్ కావచ్చు, ఎప్పటికప్పుడు వీటిని సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. అయితే పయ్యావుల కేసు చంద్రబాబు దృష్టిలో పెట్టారు. అందరూ కూడా ఏదైతే కరెంటు పొయ్యిలు కొనుక్కుంటున్నారు అది ఎక్కువైంది అని కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి దానికి తగ్గట్టు కూడా పవర్ ఇబ్బంది లేకుండా పవర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రికి సూచించడం జరిగింది. అన్ని అంశాలు, పలు రాజకీయపరమైన అంశాలన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మంత్రులంతా కూడా ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీపై ఉంది. దాంట్లో కొంత విఫలం అవుతున్నారని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అదేవిధంగా వైసీపీ చేసిన అరాచక పాలన గురించి కూడా ప్రజలకి గుర్తు చేయాల్సిన అవకాశం ఉంది. ముఖ్యంగా వెలిగొండ ఫేజ్ 1 ఎట్టి పరిస్థితుల్లో కూడా జూన్ నాటికి నీళ్లు ఇస్తామని చెప్పాం, ఇచ్చి తీరుతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కావచ్చు, అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకుని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఏదైతే పంచాయతీలు ఏదైతే ఇంటి పన్ను వసూలు చేస్తున్నాయో అదేవిధంగా నీటి తీరువా పన్ను కూడా నీటి సంఘాలు వసూలు చేయాలనే ప్రతిపాదన కూడా రామానాయుడు ముందుకి చంద్రబాబు తీసుకొచ్చారు. ఈ అన్ని అంశాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కేబినెట్ లో మంత్రులంతా కూడా చర్చించారు. అయితే మంత్రులు కావచ్చు, శాఖల పెర్ఫార్మెన్స్ సంబంధించి ఏప్రిల్ మొదటి వారంలో నేను ఒక నివేదికలు ఇస్తాను, దానికి తగ్గట్టు 2027కి మీరు సన్నద్దం అవ్వాలని కూడా ముఖ్యమంత్రి సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ నెల 16న అమరావతిలో పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించబోతున్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని చోట్ల పొట్టి శ్రీరాముల విగ్రహానికి సంబంధించిన కార్యక్రమాలు చేయాలని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాలకు నీరు అందలేదు. వారి నిర్లక్ష్యం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ కావచ్చు, కూటమి హయాంలో సాగునీటి ఇబ్బంది లేకుండా ప్రజలకు, రైతులకి అంత మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఈ విధంగా అనేక రాజకీయపరమైన అంశాలు కూడా రావడం జరిగింది. 27 ఎజెండా అంశాల్లో కూడా చాలా కీలకమైన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా రాజకీయపరమైన, ఎందుకంటే రాబోయేది వేసవకాలం కాబట్టి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజల మధ్యలోనే మనం ఉండాలని కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇంకా అనేక మే 15కి అంటే 15 కల్లా నీరు విడుదల చేయడం అనేది చాలా కీలకమైన నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఎప్పుడు కూడా మే 15కి సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో కాలువల
పూడికలు తీసి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీరుని విడుదల చేయాలి, సాగునీటిని విడుదల చేయాలి, రైతాంగానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం రిజర్వాయర్లు మొత్తం కూడా నీటితో నిండిపోయి ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలువలు క్లీనింగ్ అంతా పూర్తి చేసి మొత్తం కూడా మే 15కి సాగునీటి విడుదల చేయాలని ముఖ్యమంత్రి వీరందరూ కూడా లక్ష్యంగా నిర్దేశించారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.